రాష్ట్రంలో 69 లక్షల కుటుంబాల రైతులకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చామని చెప్పారు. అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకున్నాకే పోర్టల్ ప్రారంభిస్తున్నామన్నారు సీఎం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో భూభారతిని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి. ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. 4-5 దశాబ్దాలు ఈ భూముల యొక్క వివరాలను సేకరిస్తూ ప్రక్షాళన చేసి ప్రజలకు ఈ రికార్డులను అందుబాటులో పెట్టారు. ఉన్న పలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ROR యాక్ట్ను మారవాలన్న ఆలోచన. రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు, ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక పీడకలగా మారి ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోము కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? ఈరోజు భూభారతి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు చూసిండ్రు. శాసనసభలో ఏ విధంగా మాట్లాడిండో, శాసనసభ బయట రెవెన్యూ సిబ్బందిని, రెవెన్యూ శాఖను ఏ రకంగా దూషించినో మీరు చూసిండ్రు. ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చినాం. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈరోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక భారీ బహిరంగ సభలు పెట్టి ఆ భారీ బహిరంగ సభల్లో కేంద్ర నాయకత్వానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి చాలా స్పష్టంగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే ప్రజల కోసం మేము ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి వారు ప్రకటించారు. ఆ చట్టాన్ని మార్చడం ద్వారా ప్రజలకు మేలైనటువంటి చట్టాన్ని అందించడం కోసం అనేక రకాలుగా చర్చలు జరిపి అటు శాసనసభలో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టే కాదు, బిల్లు ద్వారా రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈరోజు ఏప్రిల్ 14th రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భూమిపై ఉన్నటువంటి హక్కుల్ని ఈరోజు అందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసేటట్టు గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టుకుని ప్రజలందరికీ అంకితం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తా ఉన్నాం. ప్రజల అభిప్రాయానికి, రైతుల కోరికకు, భూములున్న ఆసాములకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే చట్టము ప్రతిఫలమే మొన్నటి ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలిచ్చిన తీర్పు. అంతేకాదు ఆ చట్టము చేయటం కూడా చాలా విచిత్రంగా, పేరుకు చట్టం అయితే చేశారు, ఆ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు. దొరగారికి తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాన్ని కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ
గారి దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉండే విలేజ్ ఆఫీసర్ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ విఆర్ఏ వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమ పోటుతో ఆ వ్యవస్థని టోటల్గా డిమాలిషన్ చేసిన ఆ దొరవారు ప్రవర్తన మనకి తెలియంది కాదు. ఏది ఏమైనా ప్రజల కోరుకుంటున్న చట్టం తేవాలి అని ఈ చట్టాన్ని 2025 చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది.